అనగనగా చుట్టూ కొండలతో నిండిన ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ చిన్న గ్రామంలో అన్వి అనే ఒక పాప ఉండేది. ఆ పాప రోజు అడవిలో నడుస్తూ తిరుగుతూ ఉంటుంది. ఒకరోజు అడవిలో నడుస్తూ ఉండగా అన్వి ఒక చెట్టు దగ్గర ఆగుతుంది. ఆ చెట్టు మిగతా చెట్ల కంటే భిన్నంగా ఉంటుంది. దాని కాండం సూర్యకాంతిలో మెరిసిపోతూ, దాని ఆకులు ఎంతో అందంగా మెరుస్తూ ఉండేవి. అన్వి మెల్లగా దాని కాండాన్ని తాకి నువ్వెంత అందంగా ఉన్నావు అని అంటుంది. అప్పుడు ఒక్కసారిగా ఆ చెట్టు మాట్లాడుతూ ధన్యవాదాలు అన్వి పాప అని అంటుంది. అప్పుడు అన్వి ఆశ్చర్యంతో నీకు మాటలు వస్తాయా అని అంటుంది. అప్పుడు ఆ చెట్టు చిరునవ్వుతో నేను మంచి మనసున్న వాళ్ళతోనే మాట్లాడగలుగుతాను అని చెప్తుంది. అప్పటి నుంచి చెట్టు మరియు అన్వి మంచి స్నేహితులు అవుతారు. అన్వి ప్రతిరోజు ఆ చెట్టును చూసేందుకు వచ్చేది. అన్వి తన కథలు, తన తల్లిదండ్రులు మొదలైన విషయాలన్నిటినీ ఆ చెట్టుతో పంచుకునేది. చెట్టు కూడా అడవి యొక్క రహస్యాలను అన్నిటినీ అన్వి పాపకి చెబుతూ ఉండేది. ఆ ఊరిలోని ప్రజలందరికీ నీటి ఆధార ఒక పెద్ద బావి. ఆ బావిలో నీటితోనే ఆ ఊరిలో జనాలందరూ నివసిస్తూ ఉంటారు. కొన్ని రోజులకు ఆ బావి ఎండిపోతుంది. అప్పుడు అన్వి ఆ చెట్టు దగ్గరికి వచ్చి జరిగిన విషయాన్ని చెప్పి తన ఊరిని కాపాడమని అడుగుతుంది. అప్పుడు ఆ చెట్టు నువ్వు ప్రతిరోజు ఒక చిన్న గ్లాసులో కొన్ని నీళ్లు నాకు ఇవ్వు, నేను శక్తివంతంగా మారి నీకు వర్షం పడేలా చేస్తాను అంటుంది. ఆ రోజు నుంచి అన్వి రోజు చెట్టుకు నీరు పోసేది. కొన్ని రోజుల తరువాత ఉరుములు మెరుపులతో కూడిన పెద్ద వర్షం పడుతుంది. ఆ వర్షానికి ఊర్లో వాళ్ళందరూ ఎంతో సంతోషపడతారు. అన్వి చెట్టు దగ్గరకు వచ్చి దానికి కృతజ్ఞతలు తెలుపుతుంది. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.